ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి సందర్భంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పనికిరావు. ఇక వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే విష్ణు ఆలయాల సందర్శన బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. జాతకరీత్యా బుధుడి యొక్క స్థితి ఆధిపత్యత దోష అయినప్పుడు లేదా స్థితిరీత్యా దోష అయినప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి, 4వ పాదంలో అయితే దోషం లేదు. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కర్కాటక నక్షత్ర స్థితి నీచ స్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కుజ జపం బాగా సహకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజ శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, ఇక్కడ శుక్రుడికి వక్ర స్థితి. అలాగే రవి గురు బుధుడు యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి. అలాగే రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి శత్రుక్షేత్రం వృశ్చిక క్షేత్రంలో, కేతుడు యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు, శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉంటాయి. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు విదేశీ పరంగా కూడా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపార పరంగా ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, బెల్లోపతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అర్ధాశ్రమ కుజుడు ద్వారా, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు, చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరైనప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటూ ఉంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, కనకదారస్తం వంటి స్థుతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. అవమానకర సంఘటనలు వ్యాపారీత్యా కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వ్యాపార దక్షతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు.
ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ గణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు కొనసాగుతాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి దోషాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బంధుప్రీతి పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు వెంటనే కనుక్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో దక్షత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ శ్రద్ధగా కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో, తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మనోభీతి పోతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. వ్యాపార వ్యవహారాల్లో విభేదాలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యాపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. స్థానచలనం వంటివి ఉన్నప్పటికీ ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో, తమలపాకులతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. జన్మశని ద్వారా
ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మట్టుమాయమవుతాయి, ప్రశాంతతను పెంచుతాయి. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఊపందుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతను పెంచుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాటును సవరించుకోగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వివేకంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు వృత్తిలో చేతికి అందుతాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పట్టు బిగించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల విషయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆకస్మిక విషయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, గృహ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. విభేదాలు వీడిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో, చామంతులతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా ఉపక్రమించగలుగుతారు. శత్రువుల్ని చిత్తు చేసేటువంటి యుక్తులు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వరకు లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠనించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విఘ్నాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆందోళనకర పరిస్థితులు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం యోగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి పొందటానికి, వ్యాపార చిక్కులు దూరం చేసుకోవటానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం శ్రీ మహావిష్ణువే నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి విషయాలు చేతికందుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది, ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు. కాదు, తెలుగు భాషలో ఆడపిల్ల, ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం.
ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ అని అర్థం. అక్కడి పిల్ల, అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. ఎవరా పిల్ల? పేరు నేను పెట్టాను తర్వాత, ఆమె లక్ష్మి. అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెడుతుంది. పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంటా కూడా ఆడపిల్లని పెళ్లి పీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు. ఎవరి ఇంట పుట్టినా లక్ష్మియే పుట్టింది. పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది. ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది, నిత్యానపాయని. ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు. ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు, పెండ్లి కుమారుడు. అందుకే వయసులో మామగారు పెండ్లి కుమారుడి కన్నా పెద్దవాడైనా పిల్లనిచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి తీర్థాన్ని పుచ్చుకుంటాడు. లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది. అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తూ ఉంటుంది. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, 2 రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది. అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోందనుకోండి, లక్ష్మీదేవిని తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. 2, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్తు నారాయణ స్వరూపాయ వరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? 10 పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు నా తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. అందుకే ఆడది ఆడపిల్ల ఈ మాటలు తక్కువతనమని ఎవడనుకున్నాడో నాకు అర్థం కాదు. అంతకన్నా గొప్ప మాట లోకంలో ఇంకోటి ఉండదు. ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు, శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది, భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది. ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు, ఆ పిల్ల నడవడి చేత 2 వంశములు తరిస్తాయి. పుట్టింటివారు మెట్టినింటివారు 2 వంశాలు తరిస్తాయి. అది మగపల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ఆడపిల్ల 2 వంశాలని తరింపజేస్తుంది. అందుకే అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు. జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా అన్నారు. మమ సుత దగ్గర నుంచి మీరు చూడండి, పేరు సీత. సీత అంటే నాగటి చాలుకు పుట్టింది, ఆవిడ పెట్టుకుంది పేరు. నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. సీత లక్ష్మీవాచకం. నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత, నాకు కూతురుగా వచ్చింది. ఎందుకని? నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది. ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే. అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు, ఇల్లాలు అంటారు. ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు.
చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది. చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలువుకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాత్వం దేవీ కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్త్వా దేవతాః సర్వే మునయో మనవస్తథా రుర్దుర్నవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవైః సర్వం లభేత్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీ లభతే శ్రియం అని తనకి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి. కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఆమె సుశీల, మంచి నడవడి కలిగినటువంటిది, చక్కగా మాట్లాడేటటువంటిది, పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది, ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది, మహాపతివ్రత. అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది. అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది. నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక, కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది? ఆమెది. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి, గృహముచ్యతే. గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని యందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము. పురుషుడు ఎంత బడలిపోనివ్వండి, ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక్క నవ్వు నవ్విందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది? గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక. దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి, కానీ నా భార్య లక్ష్మీస్వరూపయే, నా పక్కింటి వారి భార్య సాక్షాత్ లక్ష్మి, ఆ భావన నీకు ఉండాలి. కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది. దేశానికి అరిష్టం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే కనపడినటువంటి ప్రతి ఇల్లాలి వంక కూడా చూడకూడని చూపు చూస్తే అది దోషభూయిష్టం అవుతుంది. ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీ స్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే, దాని చేత దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మహాభారతంలో చెప్తారు, ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి, నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది. గోవులున్నాయి, నువ్వు చంచల స్వభావం ఉన్నదానివి, నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు, అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నది. కాదు కాదు,
నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది. నేను లోకమాతని, నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది ఆవిడ. అడిగితే అవి అన్నాయి, మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు, మా మలస్థానమునందు నివాసం ఉండు. అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానమైంది. నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట. కాబట్టి మీరు భారతం పరిశీలించండి. గోవు యొక్క వెనక తట్టు యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. బుధవారము శ్రావణ శుద్ధ పంచమి, హస్త నక్షత్రం. యోగాన్ని పరిశీలన చేస్తే సాధ్య యోగం 9:39 వరకు, తర్వాత శుభయోగము భవకరణం, అన్ని విధాల శుభప్రదమైనటువంటి శుభ సన్నివేశం. మౌఢ్యమి కనుక లేని పక్షంలో విశేషమైనటువంటి శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి వారం. మౌఢ్యమి ఉండటం ద్వారా వివాహాది శుభకార్యాలు ఉండవు, కానీ మన జీవనానికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన ఏ పనైనా సరే ప్రారంభిస్తే విజయాన్ని ఇస్తుంది. హస్త నక్షత్రం అన్ని విధాల కలిసొచ్చే నక్షత్రం. వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించి శుభాన్ని ఇచ్చే నక్షత్రం. మౌఢ్యమి వల్ల శుభకార్యాలు లేవు కాబట్టి వివాహ సంబంధమైన ప్రయత్నాలు, గృహ సంబంధమైన ప్రయత్నాలు, ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు, ఎటువంటి శుభ కార్యక్రమమైనా ఈ రోజున తలపెడితే మంచి జరుగుతుంది. ఎవరిని కలిసినా మంచి జరుగుతుంది. ఏ వస్తువు కొన్నా, ఎటువంటి శుభ సంకల్పమైనా సరే సిద్ధిస్తుంది. నాగపంచమి అన్ని విధాలా కలిసొచ్చే యోగం. అలాగే గరుడ పంచమి కూడా అమృత సిద్ధి, ఆరోగ్య సిద్ధి, అదృష్ట ప్రాప్తి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే గురువారము పంచమి, అలాగే చిత్తా నక్షత్రం శుభయోగం. ఉదయం 8:27 వరకు శుద్ధ పంచమి ఉన్నది, తర్వాత షష్ఠీ ఘడియలు. ఈ పంచమిలో గురువారం ఉన్నది కాబట్టి పంచమి గురువారపు ఘడియలలో, పంచమి ఘడియల్లో గురువారం నాడు శ్రావణ మాసంలో ఈశ్వరారాధన, బృహస్పతి ఆరాధన. జాతకంలో గురుబలం తగ్గిన వారికి రేపటి రోజున గురు శ్లోకం చదువుకొని శనగలు కనుక దానం చేసినట్లయితే గురుదోషం తొలగుతుంది. విద్యార్థులకి విద్యాయోగం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి మాసం ఇది. రేపు చేసేటటువంటి విద్యా సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా అభివృద్ధినిస్తాయి. జ్ఞానప్రదమైనటువంటి మేధాశక్తిని ప్రసాదిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. దుషం ఝా ఉత్తరాభాద్ర శం శం సుఖం కరోతీతి శంకరః. ఉత్తరాభాద్ర రెండవ పాదంలో షకార బీజం ఉన్నది. శం అంటే శంకరుడు, బీజంలో లక్ష్మీ బీజం. శం అంటే లక్ష్మీ బీజం, సుఖ బీజము, అలాగే శాంత బీజమని, శివ బీజమని అర్థం. బీజము అంటే శక్తి. ప్రథమాక్షర స్థానంలో షకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సుఖము, శాంతము, ఐశ్వర్యం మూడు ఉంటాయి. శం సుఖం, శం అంటే సుఖం, కరోతీతి శంకర. షకారంతో పేరు మొదలైతే శంకర, శకుంతల, శంభుప్రసాద్, శరశ్చంద్ర, ఇలా షకారపూర్వకంగా శంకర నామాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సాక్షాత్తు శంకరుడే అధిష్టాన దైవంగా భాసిల్లుతున్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రం అన్నా కూడా శివుడికి సంబంధించిన నక్షత్రం. శనికి అధిష్టాన దైవం కూడా శివుడే. ఉత్తరాభాద్ర నక్షత్రం శని ఆధీనంలో ఉన్న నక్షత్రం. అధిష్టాన దైవం శనికి సాక్షాత్తు ఈశ్వరుడు. కొంతమంది శనీశ్వరుడు, శనిదోష నివారణ కోసమై ఈశ్వరారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
అలాగే ఇక్కడ శకారనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శంకర తత్వం ఉంటుంది. ఇది శం, శం అంటే సుఖం, శం అంటే లక్ష్మి, శం అంటే శాంతం. ఎవరి నామంలో శకారం ఉంటుందో అక్కడ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, శివ కటాక్షం ఉంటుంది. ఈ శివ కటాక్షంలో ఏముంటుంది విశేషంగా అంటే ధైర్యము, చైతన్యము, ఉత్సాహము, ఈ 3 భాషలతో ఉంటాయి. అదృష్టవారం సోమవారం, అదృష్ట దైవం సాక్షాత్తు శంకరుడు, శంకర భగవానుడు, లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు, కైలాసంలో ఉన్నటువంటి పార్వతీనాథుడు, పశుపతి ఈశ్వరుని ఎవరైతే ధ్యానిస్తారో శకారంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా శివధ్యానం చేసిన, శంకర స్వరూపాన్ని మనసులో స్మరించిన పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యములు సమకూరుతాయి. జ్ఞానము, వృద్ధి, అలాగే గౌరవం కూడా సిద్ధిస్తుంది. రేపటి పేరులో పెన్నిధి అంశంలో శకార దీర్ఘాక్షరము, షా అనే అక్షరము, అలాగే షి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమి, నాగపంచమి సందర్భంగా ఈరోజు బంగారంతో కానీ, వెండితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ ఒక పాము రూపును తయారు చేయించి ఆ పాము రూపును పూజించాలి. అలా వీలు కాని పక్షంలో మీ గృహంలో గోడ మీద పసుపు కుంకుమలతో 5 తలలు లేదా 7 తలలు ఉన్నటువంటి ఒక పాము చిత్రపటాన్ని గీసి ఆ చిత్రపటాన్ని జాజి పూలతో, సంపెంగ పూలతో, గన్నేరు పూలతో పూజిస్తూ ఓం నాగరాజాయ నమః అని జపించాలి. అలా గోడ మీద పసుపు కుంకుమలతో పాము రూపాన్ని చిత్రించి పూజించటం ద్వారా కూడా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు నాగపంచమి సందర్భంగా మీ గృహంలో ప్రధాన ద్వారానికి 2 వైపులా ఉన్నటువంటి చిత్రపటాలకు ఆవు పేడను కొద్దిగా అలంకరించి పూజించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు నాగపంచమి సందర్భంగా ఒక పాము రూపును మీరు పూజించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ద్వారా అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మట్టితో తయారు చేయబడినటువంటి నాగ రూపునైనా సరే ఈరోజు గృహంలో పడమర దిక్కు వైపు ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచి తెల్లటి అక్షింతలు, ఎర్రటి మందార పూలతో పూజ చేయాలి. అలాగే ఆ పాము రూపుకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ పాము రూపుకి 2 వైపులా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను ఉంచి ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆ తర్వాత వడపప్పు, చిమ్మిలి, అరటి పండ్లు నివేదించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే నాగదోషాలు, సర్పదోషాలు అన్నీ కూడా నివారించబడి కుజదోషాన్ని తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని, సకల నాగదేవతల యొక్క అనుగ్రహాన్ని, గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరించాలని భావించిన తరుణంలో గృహంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఆదిశేషుడి యొక్క ప్రతిమను ఉంచాలి. ఆదిశేషుడి ప్రతిమలో పడగల క్రింద పసుపుతో తయారు చేయబడినటువంటి గౌరీదేవిని ఉంచాలి. అంటే గృహంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక సర్పాకారాన్ని ఉంచి ఆ సర్పాకారం పడగల కింద ఒక పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు గౌరీదేవి స్వరూపంగా భావించాలి. ఆ తర్వాత ఎర్రటి పుష్పాలతో, పసుపు రంగు పుష్పాలతో పూజిస్తూ గౌరీదేవికి సంబంధించిన నామాలు చదవాలి. ఇలా చేస్తే దీన్ని ఫణిగౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ విధంగా ఆ సర్పం పడగల క్రింద ఉన్నటువంటి పసుపు ముద్దను గౌరీ స్వరూపంగా భావించి పూజ చేస్తున్న తరుణంలో చేతికి పసుపు, కుంకుమ, గంధం రాసినటువంటి ఒక తోరాన్ని ధారణ చేయాలి. ఆ తోరాన్ని ధారణ చేస్తున్న తరుణంలో ఫణిగౌరీ నమస్తేస్తు కైలాస నిలయస్థితే లోకమాతర్ నమస్తుభ్యం సౌభాగ్యం దేహిమే సదా అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. 21 రోజుల తర్వాత ఆ తోరాన్ని విసర్జించాలి. ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే ఈ శుద్ధ పంచమి, నాగపంచమి సందర్భంగా ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో
అటువంటి మహిళామణులు ఎవరైనా సరే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, నేత్రాలు, చెవులు, చర్మ సంబంధమైన వ్యాధులను నివారింపజేసుకోవటానికి, సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉందని భవిష్య పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. అందువల్ల భవిష్య పురాణంలో చెప్పబడిన విధంగా ఫణిగౌరీ వ్రతాన్ని ఆచరించండి. నాగపంచమి నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో గోడ మీద నాగు రూపులను కానీ, మట్టితో తయారు చేయబడినటువంటి నాగరూపును కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. సకల నాగదేవతల యొక్క అనుగ్రహాన్ని, గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. శ్రావణం శుభప్రదం శీర్షికలో ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి, దీన్నే నాగపంచమి, అలాగే గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. శ్రావణ భాద్రపదాల్లో విశేషంగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ కురిసిన చల్లదనానికి పాముల సంచారం బాగా పెరుగుతుంది. అంచేత పాములంటే భయం ఏమాత్రమూ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉండేటటువంటి గృహిణులందరూ కూడా తమ భర్తలు కర్షకులైనటువంటి కాలంలో చక్కగా నాగులకి పూజని చేసేవారు. అలాగే ఎక్కడైనా నాగుల వల్ల ప్రమాదం కలుగుతుందేమో అనే భయంతో గరుడుని కూడా పూజించేవారు. ఇటు నాగదోషం లేకుండా సంతానాన్ని కలిగించేందుకు, అటు నాగుల ద్వారా ఇబ్బంది లేకుండా ఉండేందుకు గరుడిని ప్రార్థించడం, ఈ రెండూ చేసుకునేటటువంటి ఉత్తమమైనటువంటి రోజు ఈరోజు నాగపంచమి, అలాగే గరుడ పంచమి కూడా. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలో శుభకర తత్వాన్ని ప్రసాదించేటువంటి సూచికల యొక్క గుణం ఎంతగానో ఉంటుంది. ఒక ఇంట్లోకి ప్రవేశించగానే అబ్బా ఎంత హాయిగా ఉందో ఇక్కడ అనేటువంటి విశేషాత్మకమైనటువంటి ప్రభావం మనసు కనిపిస్తుంది. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు త్వరగా వెళ్ళిపోదాం, పని అయిపోయిందా, వెళ్దాం పదా అనేటువంటి భావనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుచేత అంటే అక్కడ ఉండేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం, కంటికి కనిపించినటువంటి ప్రభావాలు. అందుచేత గృహంలో దేదీప్యవంతమైనటువంటి దివ్యవంతమైన శక్తులు ప్రభావితం కావడానికి మనం ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు కోకొలలుగా కనిపిస్తాయి. ఉదాహరణకి ఇంట్లో గడియారం ఉందనుకోండి, ఆ గడియారంలో కూడాను శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపించే రీతిలో ఆ గడియారం ముళ్ళు, ఆ గంటలు కొట్టేటువంటి తీరుతెన్నులు బాగుంటాయి. ఆ శ్రావ్యమైనటువంటి సంగీత జరి ఇంటిలో ఒక విధమైనటువంటి ఆనంద తత్వాన్ని ప్రసరింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మీ గోడ గడియారం తగిలించేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ గోడకి దక్షిణ దిశలో తగిలించకూడదు, గుమ్మం పై భాగాన తగిలించకూడదు. అంటే గడియారం కిందగా నడవకూడదు. గుమ్మం పై భాగాన గడియారం తగిలించినప్పుడు దాని కిందగా నిలిచినట్లయితే కాలపురుషుని కిందగా నడిచినట్టుగా అవుతుంది. కాలానికి సూచిక తత్వాన్ని ప్రసాదించేది కాబట్టి గడియారం కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. మీ ఇంటిలో గడియారం ఆగిపోయిందనుకోండి, వెంటనే దాంట్లో బ్యాటరీ తెచ్చి వేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా తిరగని గడియారం ఉండకూడదు. ముళ్ళు ఎప్పుడూ కూడా ఆ సెకండ్ ముళ్ళు తిరుగుతూనే ఉండాలి. పోయిన కాలాన్ని గురించి వగచే కన్నా ముందు భవిష్యత్తులో దేదీప్యవంతమైన ప్రభావాన్ని సాధించుకోవడానికి ఏం చెయ్యాలి అని ఆలోచించడమే అసలు సిసలైన మనిషి యొక్క ప్రభావం. అందుచేత కాలాన్ని శాసించేవాడు ఆ సర్వేశ్వరుడు కాబట్టి కాలాయ నమః, కాలాయ నమః అంటూ మనం ధ్యానం కూడా చేస్తూనే ఉన్నాం. అందుచేత ఇంటిలో గడియారాలు ఎప్పుడూ కూడాను గుండ్రంగా ఉన్నటువంటి గడియారాలు పెట్టుకోవడం చాలా మంచిది. స్క్వేర్లో ఉన్నటువంటి గడియారాలు పెట్టుకోవచ్చు, కానీ వివిధ ఆకృతిలో ఉన్న గడియారాలు తగిలించడం అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా ఇక్కడ గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అలాగే
భవనం ప్రధాన ద్వారానికి కుడివైపు ఎడమవైపు క్రమంగా అనేక ప్రమాణాలతో ఉండేటువంటి వివిధ చిత్రాలు, అవి పౌరాణిక చిత్రాలు కాకూడదు. అంటే భారతం, రామాయణం వీటిలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడాను చాలా చక్కగా చెక్కించి అమర్చటం అనేది అంత శుభదాయకమైన ప్రభావాన్ని ఇవ్వదు. ఎప్పుడూ కూడా దైవత్వాన్ని ఉట్టిపడి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని విశదీకరించేటువంటి తత్వచింతన కలిగిన ఫోటోలే మీ గృహంలో పరమ పావనవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తాయి. పరమశివుడు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఫోటో, దక్షిణామూర్తి ఫోటో, విష్ణుమూర్తి శంఖచక్రాలు ధరించి ఆశీర్వదిస్తున్నటువంటి ఫోటోలు, అలాగే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవం, పట్టాభిషేకం సంబంధించినటువంటి ఫోటోలు, ఇవన్నీ కూడా చాలా సర్వశుభాల్ని కలిగిస్తాయి. శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఫోటో ప్రతి ఇంట్లోనూ కూడాను హాలులో నైరుతి మూల గోడకి తగిలించండి. చాలా విశిష్టవంతమైనటువంటి లాభం మీ గృహంలో చక్కటి యోగం ప్రసరింపజేయడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గణపతి ఇంటి గుమ్మం నుంచి బయటికి చూస్తున్నట్టుగా ఉండేటట్టుగా కుడివైపు తొండం కలిగిన గణపతిని తగిలించండి. అలాగే పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ముద్రలో కూర్చున్నటువంటి ఫోటోలు మీరు కూర్చునేటువంటి కుర్చీ వెనకాల గోడకి కూడా ఉండవచ్చు. కొండంత అండ నేనున్నాను తపస్సు చేస్తూ అన్నట్టుగా ఆయన మన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ధ్యాన శివునిలో దాగిన పరమార్థ చింతనది. పాములు, పుట్టలు, నెమళ్ళు, తాబేళ్లు, వివిధ రకాలైనటువంటి చిత్రపటాలు మీ గోడలపై అలంకరణగా చిత్రపటాలుగా ఉండటం అంత మంచిది కాదు. ఇంటి డ్రాయింగ్ రూమ్లో తూర్పు, ఉత్తరం లేదా తూర్పు, దక్షిణం, ఆగ్నేయ దిశలో చిన్న ఆక్వేరియం పెట్టుకోవడం చాలా మంచిది. చేపలు సౌభాగ్యానికి చిహ్నాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇందులో ఎరుపు, బంగారు రంగు చేపలు 8, నల్ల రంగు చేప 1 ఉండాలి. మొత్తం 9 చేపలు ఉండటం చాలా మంచిది. నైరుతి దిశలో ఉన్న డ్రాయింగ్ రూమ్లో స్ఫటికంతో చేసినటువంటి షాండ్లియర్ అలా గనక వేలాడదీసినట్లయితే రోజు సాయంకాలం పూట 1 గంట సేపైనా సరే వాటిని వెలిగేటట్టుగా ఉంచటం సర్వే సర్వత్రా కూడాను కుటుంబ సభ్యుల మధ్య మంచి స్నేహ బాంధవ్య సహకారాలకి నాంది పలుకుతుంది. అలాగే డ్రాయింగ్ రూమ్ వాయువేదికలో అలా గాలికి తగిలిస్తే వేలాడేటువంటి చక్కటి ఒక విచిత్రవంతమైన ఘంటికలు వేలాడదీసటం సర్వే సర్వత్రా కూడాను శుభాన్ని చేకూరుస్తాయి. దురదృష్టాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి సుమా అని చెప్పేసి కూడా వాస్తుశాస్త్రరీత్యా మనకు చెప్పినటువంటి విశేషాంశం. కార్యాలయంలో బంగారు నాణాలు కలిగినటువంటి పడవ ప్రతిమ ఉంచడం కూడా చాలా మంచిదే. దాని ముఖం ఇంటి లోపలికి ఉండేటట్టుగా ఉండాలి. దీనివల్ల వ్యాపారాల్లో, పరిశ్రమల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితి కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఏనుగులు సౌఖ్యానికి ప్రతీక. ఆ ఏనుగులు కూడాను తమ యొక్క తొండాన్ని అలా పైకి లేపినట్టుగా ఉండేటువంటి బొమ్మలు ఐశ్వర్యప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తాయి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేస్తే మీ ఇంటి గడపలపై ఎటువంటి శుభ చిహ్నాలు చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైనా సరే గడప మహాలక్ష్మిగా చెప్పడం జరుగుతోంది. ఈ గడప పైన అదృష్టకరమైనటువంటి గుర్తులు ఎరుపు, పసుపు రంగు కలిగినటువంటివి, స్వస్తిక్ సింబల్, ఓంకారం, ఇలాంటివి అందమైనటువంటి తీగలతో అలంకరించేటువంటివిగా మీరు గనక చక్కగా అలంకరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను రామమ్మ మహాలక్ష్మి అంటూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి పాత్రలై ఆనందతత్వంలో మీ గృహం విరాజిల్లడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి.
సర్వే జనా సుఖినో భవంతు.